పోనీ ముగ్గురు వస్తారా మైక్ పట్టుకోవడానికి? అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే ఓన్లీ రీజన్ నా ఫ్రెండ్ సన్నీ అని. యాక్చువల్గా వాడు ఆడిషన్కి వచ్చాడు నా క్యారెక్టర్కి, శాస్త్రి అనే క్యారెక్టర్కి. శ్రీకాంత్ అన్న, అరే నాకు ఎందుకో సినిమాటిక్గా అనిపించట్లేదురా, ఎవరైనా ఉంటే చూపించంటే వాడు నా ప్రొఫైల్ చూపించాడు. ప్రొఫైల్ చూపించగానే అన్న చూసి పిలువు మాట్లాడదాం అని అనుకుంటారు కదా, అన్న ఫిక్స్, ఈడే ఫిక్స్ అని అన్నారు. వచ్చే రాగానే ఆడిషన్ అయిపోయింది. ఆడిషన్ అవ్వగానే ఎవరికైనా 2 రోజులు 3 రోజులు సస్పెన్స్ పెడతారు ప్రతి సినిమా ఆఫీస్లో. ఆడిషన్ చూసిన వెంటనే అరే నువ్వు ఫిక్స్ రా, నెక్స్ట్ మంత్ నేను డేట్స్ పెట్టుకో అన్నాడు. నాకు మనసులో చాలా ఫస్ట్ టైం ఒక ఆడిషన్ చాలా తొందరగా వితిన్ 1 day 2 daysలో రిజల్ట్ వచ్చేయటం అన్నీ. దాని తర్వాత ఫస్ట్ నేనే సెలెక్ట్ అయ్యా ఈ హోమ్ టౌన్ మొత్తంలో. అంటే రాజీవ్ గారి తర్వాత నేనే. ఓకే, మా గ్యాంగ్లో అని చెప్పండి. అంతే. అండ్ మా బ్యాచ్లో మోస్ట్ ఎడ్యుకేటెడ్ నేనే. వావ్, అందుకే మీరు పాపం ఫేస్బుక్లో హెల్ప్ చేసినప్పుడే అర్థమైంది నాకు మీరే ఎడ్యుకేటెడ్ అని. ఆయనండి స్వాతి బుక్ కాలేజ్ స్కూల్కి తీసుకెళ్ళింది, చదివింది మీరు. అట్లా ఎడ్యుకేట్ అయ్యారా అండి? ఎడ్యుకేషనా? సమరం గారికి కూడా నేనే లెటర్. ఏ అండి అది బయాలజీ కాదా? బయాలజీయే కదండి. బయాలజీయేనండి, ఉండాలి చదవాలి. సో రాజీవ్ సార్తో నాకున్న కనెక్షన్, మేమిద్దరం మోతీనగర్, ఆయన చిన్నప్పటి నుంచి ఎస్ఆర్ నగర్ మోతీనగర్, నేను ఎస్ఆర్ నగర్ మోతీనగర్. సార్ ఇంకోటి కూడా చెప్పాను, వాళ్ళ ఇంట్లో పని మంచి మా ఇంట్లో పని మంచి ఒకటి. అవునా? నిజంగానే ఏదో మీ క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టు, చిన్నప్పటి నుంచి మోతీనగర్లో మనం ఫ్రెండ్స్ అన్నట్టు చెప్తున్నారు. హోమ్ టౌన్ మాది. ఓకే, మాది మోతీనగర్ హోమ్ టౌన్. సో సార్తో ఇంకో కనెక్షన్ ఏంటంటే, నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద వీరాభిమాన్ని. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్రెండ్, ఇప్పుడు నాకు కూడా ఫ్రెండ్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మీ ఫ్రెండ్ అంతేనా? మ్యూచువల్ ఫ్రెండ్ అంటే మ్యూచువల్ ఫ్రెండ్ అంతే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నాకు ఫ్రెండ్. ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టేసేయండి. తారక్ అన్న కూడా నాకు ఫ్రెండ్, ఎందుకంటే మేము ఇద్దరం మ్యూచువల్ ఫ్రెండ్స్ కదా. మ్యూచువల్ ఫ్రెండ్ నాకు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి, ఫేస్బుక్ ఉందిగా. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాను అన్న, కొంచెం యాక్సెప్ట్ చేయండి అన్న. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నాను. ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాను, ఒకసారి యాక్సెప్ట్ చేయండి అన్న తారక్ అన్న. అండ్ నెక్స్ట్ ఝాన్సీ గారు నాకు ఇంకొక మదర్. అంటే నాకు మా మదర్ ఎలాగో ఝాన్సీ గారిని చూస్తే నాకు ఆల్మోస్ట్ మా మదరే గుర్తొస్తూ ఉంటారు. అండ్ ఇందులో క్యారెక్టర్ ఎలా అయితే సన్ని బాగా సపోర్ట్ చేశారో, మా మదర్ కూడా నా రియల్ లైఫ్లో అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా హోమ్ టౌన్ గురించి చెప్పాలంటే, ఈ ఇద్దరు బాయ్స్ ముగ్గురు చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అనే 3 కోతులు ఎలా ఉంటాయో మేము ముగ్గురం అలాగా సెట్లో కూడా. అలాగే యానీ నేను గ్రో టుగెదర్, ఇద్దరం మేక్ నిరంజన్ అనే సినిమాలో ప్రభాస్ గారితో చేసాం. సో అప్పటి నుంచి నాకు యానీ బాగా తెలుసు. అండ్ డింపుల్ జెన్జీ హీరోయిన్, నెక్స్ట్ అప్కమింగ్. తను చాలా మెచ్యూర్డ్, చాలా అంటే కొంతమంది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం చూసి చూడకుండా ఏదోలా మాట్లాడుతుంటారు, కానీ అమ్మాయి ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడుతుంది. అండ్ యానీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. యానీ ఓకేనా చెప్పు. శ్రీకాంత్ రెడ్డి అన్న థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నది, బట్ థ్యాంక్స్ ఏ లాట్. ఎంఎన్ఓపి ఎప్పుడు మాకు ఏ ఒక్క ఇబ్బంది కూడా పెట్టకుండా ప్రతిదీ మాకు ఏది కావాలంటే అది సెట్లో. అలాగే మా జగ్గుస్వామి కానీ, ఇక్కడ ఈరోజు అందరూ చెప్పినట్టు హోమ్ టౌన్ ఇక్కడ ఉందంటే మా వినోదన్న కారణం. మా వినోదన్న ఎప్పుడు అడిగినా, లైక్ నేను వినోదన్న దగ్గరికి వెళ్ళి, వినోదన్న ఏమన్నా మరి ఇవాళ ఏమున్నది, మరి ఏంది కథ, ఇట్లాగే ఉంటుంది మాకు వినోదన్నతో. బట్ ఆయన పడ్డ కష్టం నాకు ఇప్పటికీ చాలా చూశాను. అండ్ థ్యాంక్స్ ఏ లాట్, థ్యాంక్స్ ఎవ్రీవన్. నాకు ఇంకా చాలా ఆనందం ఏంటంటే, ఎవరో ఒక ప్రివ్యూలకు వస్తూ ఉంటాను నేను. ఫస్ట్ టైం నా ప్రివ్యూ నేను ఇక్కడ చూసుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సురేష్ అన్న సాంప్రదాయని ఎలాగో నెక్స్ట్ గొర్రె మ్యూజిక్ అన్న ఇంకొక 1 year మొత్తం రీల్స్ ఊపేస్తుంది, రాసి పెట్టేసుకోండి. థ్యాంక్స్ ఏ లాట్, థ్యాంక్స్. నేను మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ముగ్గురు కూడా నిజంగా చాలా అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు. యానీని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.